అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్లో ఈడీ తన దూకుడు పెంచింది. మామూలుగా ఈడీకి ఇతర ఎంక్వైరీ సంస్థలకి మధ్య తేడా ఉంటుంది. ఇప్పుడు సిబిఐ ఒకరి మీద కేసు పెట్టింది అనుకోండి, ఆ కేసు నిజమని మన సిబిఐ కోర్టు ముందు నిరూపించాలి. కానీ ఈడీ ఒకరి మీద కేసు పెట్టింది అనుకోండి, ఈడీ పెట్టిన కేసు తప్పని ఎవరైతే అక్యూజ్డ్ పర్సన్ ఉంటారో అతను నిరూపించుకోవాలి. మామూలు ఒకరి మీద ఒక ఎంక్వైరీ సంస్థ కేసు పెడితే ఆ కేసు నిరూపించుకోవడం అనేది ఎంక్వైరీ సంస్థ బాధ్యత. ఆ కేసులను తప్పించుకోవడానికి అక్యూజ్డ్ పర్సన్ ట్రై చేస్తుంటాడు, ఇరికించడానికి ఎంక్వైరీ సంస్థ ప్రయత్నం చేస్తుంటుంది. ఆ కేసు నిజమని చెప్పడానికి ఎంక్వైరీ సంస్థ ప్రయత్నం చేస్తుంటుంది. కానీ ఈడీ కేసులో చాలా డిఫరెంట్. ఈడీ కేసులో తన పాత్ర లేదని అక్యూజ్డ్ నిరూపించుకోవాలి. అక్యూజ్డ్ చేసిన తప్పుని ఈడీ పాయింట్అవుట్ చేయడం కాదు, కోర్టు ముందు అక్యూజ్డ్ పర్సన్ నిరూపించుకోవాలి తను తప్పు చేయలేదు, తనకి ఈ పాపంలో పాత్ర లేదు అని. అంటే ఈడీకి ఉన్న పర్టికులర్ రైట్స్ అలా ఉంటాయి. ఈడీ ఒక దేశ రాష్ట్రపతిని మినహాయించి ఎవరినైనా ఎప్పుడైనా వాళ్ళు కావాలంటే అరెస్ట్ చేయొచ్చు, వాళ్ళ ఇళ్లలో సోదాలు చేయొచ్చు, అన్ని రైట్స్ ఉంటాయి ఈడీకి. కాకపోతే కేవలం మనీ లాండరింగ్ ఇష్యూస్ మాత్రమే ఈడీ రిలీజ్ చేస్తుంది. దాని పరిమితి అంతవరకు, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. అయితే ఏపీ లిక్కర్ స్కామ్ దేశంలోనే అతిపెద్ద స్కామ్గా ఇప్పుడు చెప్పబడుతున్న స్కామ్. గతంలో ఢిల్లీ లిక్కర్ స్కామ్ గురించి మనం విన్నాం, సరే అది తేలింది లేదు ఏం లేదు పక్కన పెట్టేస్తే. కానీ అది చాలా చిన్న స్కామ్. ఒక స్కామ్ అయినప్పటికీ కూడా అది చాలా చిన్న స్కామ్ ఏపీ లిక్కర్ స్కామ్తో పోలిస్తే. ఏపీ లిక్కర్ స్కామ్ ఏమో ప్రజల కళ్ళ ముందు జరిగింది. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ పాలసీని మార్చి ప్రైవేట్ చేతుల్లో ఉన్న మద్యం దుకాణాలన్నీ ప్రభుత్వం చేతుల్లోకి తీసుకొని తాము అమ్మాలనుకున్న బ్రాండ్ని మాత్రమే అమ్మి, కమిషన్లు ఇచ్చిన బ్రాండ్ని మాత్రమే అమ్మి, అందులోనూ కల్తీ బ్రాండ్లు అమ్మి, ఒకవైపు జనం ప్రాణాలు పోతుంటే ఇంకోవైపు ధనం కోసం, ఒకవైపు జనాన్ని చంపుతూ ఇంకోవైపు ధనాన్ని సంపాదించుకున్న స్కామ్ ప్రజలందరికీ తెలిసిన స్కామ్. అంటే ఏ బ్రాండ్లు అమ్మారో ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ తెలుసు. అది కూడా క్యాష్ అండ్ క్యారీ పద్ధతిలోనే ఎందుకు అమ్మారో ప్రజలందరికీ తెలుసు. ప్రభుత్వం చేతుల్లోకి మద్యం షాపులు పెట్టుకొని ఏం చేశారో ప్రజలందరూ చూశారు. మోనోపోలీ మార్కెట్ ఏర్పాటు చేసుకొని తమ అమ్మాలనుకున్న బ్రాండ్ మాత్రమే అమ్మి, ఇప్పుడు కస్టమర్ ప్రయారిటీ లేదు. అక్కడ కస్టమర్ ఒక బ్రాండ్కి రావాలంటే అది లేదు, అది ఉండదు. వాళ్ళు అమ్మాలనుకున్న బ్రాండ్ మాత్రమే అమ్ముతారు. వేరే మద్యం షాప్కి వెళ్ళి కొనుక్కుందామంటే వేరే మద్యం షాప్ కూడా ప్రభుత్వం చేతుల్లోనే ఉంటుంది కదా, అక్కడ కూడా అదే బ్రాండ్ ఉంటాయి, సేమ్ బ్రాండ్ ఉంటాయి. వాళ్ళు అమ్మాలనుకున్నది మాత్రమే తాగాలనుకునేవాడు. మరి తాగటానికి వీక్నెస్ అయిన వాడు, బలహీనతకు గురైన వాడు ఆప్షన్ లేక వాళ్ళు అమ్మిందే తాగి ఆరోగ్యాన్ని పోగొట్టుకొని ఒక 80,000 మంది కిడ్నీలు రివర్లు పోయాయని, ఒక 30-40 మంది దాకా చనిపోయారు అని ఒక అంచనా. అంటే ప్రజలేమో చనిపోయారు, కుటుంబాలు రోడ్డును పడ్డాయి, జగన్కి ఏమో డబ్బు వచ్చింది. అది కూడా ఎంత దారుణం అంటే క్యాష్ అండ్ క్యారీ పద్ధతిలో డబ్బు కొట్టు మద్యం పట్టు. మామూలుగా అది కరోనా టైం, జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో కరోనా వచ్చింది, మీకు అందరికీ గుర్తుంది కదా. కరెన్సీ నోటు వాడితే ఒకళ్ళు కరెన్సీ నోటు ఇంకొకరికి ఇచ్చినప్పుడు ఒకరికున్న కరోనా ఇంకొకరి పాకిది. అందుకని కరెన్సీ నోట్లు వాడకండి, డిజిటల్ ట్రాన్సాక్షన్స్ మాత్రమే చేయండి అని కేంద్రం నెత్తినోరు మొత్తుకుంటున్న సమయం. చాయ్ షాపుల దగ్గర, కాఫీ షాపుల దగ్గర కూడా 5 రూపాయలకి 10 రూపాయలకి ఫోన్పేలు, గూగుల్ పేలు దొరుకుతున్న సమయం. కానీ 100 రూపాయలు విలువ చేసేటువంటి మద్యం బాటిల్ని జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ప్రభుత్వ మద్యం దుకాణాల్లో క్యాష్ అండ్ క్యారీ పద్ధతిలోనే అమ్మారు. ఎందుకు అమ్మారు? డైరెక్ట్గా గూగుల్ పేనో, ఫోన్పేనో లేదా కార్డ్సో వాడితే డబ్బులు గవర్నమెంట్ అకౌంట్లో పడిపోతాయి. గవర్నమెంట్ అకౌంట్లో పడిపోయిన తర్వాత డబ్బులు విత్డ్రా చేసుకోవడానికి, స్కామ్ చేయడానికి అవకాశం ఉండదు. ఎందుకంటే డబ్బులు విత్డ్రా చేసి తెలిసిపోయింది కదా. అదే క్యాష్ అండ్ క్యారీ పద్ధతిలో అయితే ఎంత డ్రాలో వేస్తున్నాడు, ఎంత జేబులో వేసుకున్నాడు ఎవరు నిరూపించగలడు? ఎంఆర్పి ధర కంటే ఎక్కువ అమ్మారు. ఎంత లోపల వేసారో ఎంత జేబులో వేసుకున్నారో తెలియదు. మద్యం బాటిల్ అసలు అమ్మింది ఎక్కువ, లెక్కలో రాసింది తక్కువ అట. ఇవన్నీ రకరకాల స్కామ్లు. సరే, ఇంత స్కామ్ మీద ఎంక్వైరీ జరగట్లే. ఇప్పుడు ఈడీ ఎంక్వైరీ చేస్తున్న స్కామ్ ఏంటి? ఏ బ్రాండ్ల నుంచి అయితే కమిషన్, అంటే ఏ బ్రాండ్లు అయితే అమ్మారో ఆ బ్రాండ్ల నుంచి కమిషన్ తీసుకున్నారు 3,500 కోట్లు అని. అంతవరకే స్కామ్ ఇది. మొత్తం స్కామ్ను విచారించట్లేదు. మొత్తం స్కామ్ విచారిస్తే అదో ప్రపంచం విస్తుపోయే వాస్తవాలు బయటకు వస్తాయి. ఇప్పుడు కనీసం ఇదన్నా నిరూపిస్తే చాలా సంతోషం. దీని మీద ఎంక్వైరీ కొనసాగుతుంది. దాంట్లో భాగంగా ఈడీ చేతిలో కేసు ఉంది కదా, ఆ ఈడీ కేసులో భాగంగా ఈరోజు విజయసాయి రెడ్డి ఇంట్లోను, మిథున్ రెడ్డి ఇంట్లోను, ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్ప, ఎవరు వీళ్ళంతా? జగన్మోహన్ రెడ్డి గారి కళ్ళు, చెవులు, ముక్కు. ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్ప. అదిగాక వైసీపీ కీలక నాయకుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇంట్లో, అందులోనూ ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్లో అక్యూజ్ నెంబర్ 1గా ఉన్నటువంటి రాజు కసిరెడ్డి ఇంట్లో, వీళ్ళందరి ఇల్లు, కార్యాలయాలు తిరుపతి, నెల్లూరు, విజయవాడ, హైదరాబాదు ఇళ్ళన్న ప్రధాన కార్యాలయాలలో ఇలా ఈడీ సోదాలు జరుగుతున్నాయి. వీళ్ళ తర్వాత సోదాలు తాడేపల్లి ప్యాలెస్లో జరుగుతాయా, బెంగళూరు ప్యాలెస్లో జరుగుతాయా అని సహజమైన క్వశ్చన్ మార్క్ ఎవరికైనా వస్తుంది. ఎందుకంటే నెక్స్ట్ అంతిమ లబ్ధిదారు ఆయనే అంటున్నారు కాబట్టి, బిగ్ బాస్ ఆయనే అంటున్నారు కాబట్టి
ఆయన ఇంట్లో జరుగుతాయి అని. కానీ జరుగుతాయి అన్న నమ్మకం ప్రజలకు కలగట్లే. మామూలుగా అయితే జరగాలి. నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డితోనే సోదాలు జరగాలి లెక్క ప్రకారం అయితే. జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ వరకు విషయం వెళ్ళాలి. కానీ వెళ్ళిద్దా అనేది డౌటు. ఎందుకు డౌటు? జగన్మోహన్ రెడ్డి గారి మీద 2010-11లోనే 20 సిబిఐ ఈడీ కేసులు ఉంటే వాటిలో అప్డేట్ లేదు పెద్దగా. తర్వాత వైఎస్ వివేకానంద రెడ్డి గారి కేసు సిబిఐకి అప్పచెప్తే పెద్ద అప్డేట్ లేదు. విచారణ మీద అనేక రకాల అనుమానాలు. జగన్మోహన్ రెడ్డి తనకున్నటువంటి ఈడీ సిబిఐ కేసుల్లో బెయిల్ మీద దాదాపు ఒక దశాబ్దానికి పైగా గడుపుతున్నాడు. ఎంక్వైరీ సంస్థలు ఏం చేయలేకపోతున్నాయి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఏ వ్యవస్థనైనా మేనేజ్ చేయగల నేర్పరి కాబట్టి, ఆయన వెనకాల ఎవరో పెద్ద తలకాయలు కాపాడుతున్నాయి కాబట్టి ఆయన దాకా కేసు వెళ్ళిద్దా లేదా అనేటువంటి నమ్మకం ప్రజలకు కలగట్లే. ఈడీకి పెద్ద ఛాలెంజ్. దేశంలో ఈడీ అంటే చాలా పెద్ద తోపు ఎంక్వైరీ సంస్థ అనుకుంటారు. నిజంగా ఆ ఈడీకి ఆ గొప్పతనం ఉందా లేదా, తన క్రెడిబిలిటీని ఆంధ్రప్రదేశ్లో నిరూపించుకోవాలి అంటే ఈ చిన్న చిన్న చేపలు కాదు, సొర చేప కాడికి పోవాలి. ఇప్పుడు స్కామ్ లేదంటే ఎవరు అడగవండి. స్కామ్ ఉందని చెప్తారు. స్కామ్ ఎవరి వల్ల జరిగింది? అసలు లిక్కర్ స్కామే లేదండి, విచారణ లేదండి అంటే మనం అడగం. కానీ స్కామ్ ఉందండి, చేశారండి, ఇగోండి ఈ భూమి కొన్నారు, ఆ బంగారం కొన్నారు, ఇది చేశారు అది చేశారని చెప్తున్నప్పుడు మరి ఇవన్నీ ఎవరు చేపించుంటారు? జగన్కైతే తెలియకుండా జరగవుగా. ఆ రోజు ప్రభుత్వానికి పార్టీకి అధినేతగా ఉండి ఆయన కనుసన్నల్లో కాకుండా ఇవన్నీ జరగవుగా. మరి స్కామ్ నిజం అనుకున్నప్పుడు జగన్మోహన్ రెడ్డిని కూడా ఎంక్వైరీ చేయండి. ఎందుకు మా కళ్ళు దుడిచే ప్రయత్నం చేస్తారు? రాజు కసిరెడ్డినో, బాలాజీ గోవిందప్పనో, చెవిరెడ్డినో వీళ్ళ వరకే పరిమితమై. లేదంటే స్కామ్ లేదని చెప్పండి. చూడాలి జగన్మోహన్ రెడ్డి దాకా కేసు పోయిద్దా లేదా. మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.